ఇప్పటి వరకు మన యొక్క ఏజ్, మన యొక్క వయస్సు ఇప్పటి వరకు కూడా సగం అయిపోవచ్చు, లేకపోతే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు అలా అయ్యి ఉండొచ్చు. ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉండాల్సింది ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఏది లేకపోయినా, అంటే ఈ లోకంలో ప్రతిదీ వస్తుంది. కష్టం, బాధ, శ్రమ, సంతోషము, ఒంటరితనము అన్నీ వస్తాయి, సమస్తం వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతటి ఉన్నవారైనా ఎంతటి లేనివారైనా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క అన్ని సిచ్యువేషన్స్లో గుండా వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. అనారోగ్యంలో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అయితే మనం చేయాల్సింది ఏంటి అని అంటే, అన్ని పరిస్థితులు వస్తున్నాయి, మనము దేవుడిని నమ్ముకోవటం అనంటే కేవలం ఈ లోకంలో సంతోషంగా ఉండడానికో, లేకపోతే ఆయన మన బాధల్ని తొలగించడానికో, లేకపోతే మనం దేవుని నమ్ముకుంటే ఏదో చేస్తాడని, లేకపోతే అనారోగ్యం పోయిద్దని, లేకపోతే మంచి బిల్డింగ్ ఇస్తాడని, మంచి ఆరోగ్యం ఇస్తాడని, ఇలా అన్ని విషయములలో దాని వరకే దేవుని నమ్ముకోవడం కాదు. ఆయన మనల్ని, ఆయన యొక్క గోల్ ఏంటి అని అంటే, మన పట్ల, మన మానవ కోటి అందరి పట్ల, ఎవరైతే ఆయన్ని నమ్ముకున్నారో వాళ్ళందరి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, మెయిన్ దేవుని టార్గెట్ ఏంటి అని అంటే, మనం పరలోకంలో ఉండాలి.